లోకల్ తర్వాత తీసుకుందాం కొంచెం Hi guys. Hi. Very happy to be here. Madhu. Oh, thanks, Arvind. సినిమాలో క్యారెక్టర్ పేరు తెలియదు. మాది పక్కన నర్సాపురం, సో అలా తాడేపల్లిగూడెం దేవరం తిరుగుదామని వచ్చాం సరదాగా. వాంటెడ్ టు థ్యాంక్ యూ. 3వ వారం సినిమా కెరీర్ బిగ్గెస్ట్ అయింది, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి డైరెక్ట్గా నేను యూఎస్ వెళ్తున్నా రేపు, సో చాలా హ్యాపీగా ఉందండి. జస్ట్ సెలబ్రేట్ చేసుకుందాం వచ్చాను, పలకరిద్దాం వచ్చాను, హాయ్ చెప్తాం వచ్చాను, నేను సార్ కొత్త థియేటర్ చూద్దాం వచ్చాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మీరు ఎంజాయ్ చేయండి. సెకండ్ హాఫ్ అయితే క్లైమాక్స్ ఎస్పెషల్లీ నా ఫేవరెట్. మీరు ఎవరైనా చూస్తుంటే మళ్ళీ చూడండి, చూడకపోయిన వాళ్ళకి క్లైమాక్స్లో మంచి ట్విస్ట్ రావాలని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంది సార్, రెస్పాన్స్ ఎలా ఉంది సినిమా గురించి? వెరీ హ్యాపీ అండి. నాకు తెలిసి ఇంకా కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ వచ్చింది. యుఎస్లో నా హైయెస్ట్ ఓవర్సీస్. సో చాలా ఏరియాస్లో మంచి సక్సెస్ కొట్టింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం జస్ట్ థ్రిల్లర్లే కాదు, లవ్ స్టోరీ కూడా చేయగలమని జనాలకు తెలియజేసింది. మీ సినిమా కెరీర్ లో మీకు నచ్చిన సినిమా? నేను ఒక్కటే చెప్పగలను, ఆడవాళ్ళకి నచ్చిన సినిమా ఇదండి. అంటే మీ అన్ని సస్పెన్స్ థ్రిల్లర్సే కదా, దీని మీద స్పెషల్ పిక్చర్. ఓ, మీకు నా ఫస్ట్ ఫిల్మ్ ఇష్టం, మీరు అప్పుడు థియేటర్లో చూసి ఉండాల్సింది. థ్యాంక్ యూ, వెరీ వెరీ లవ్లీ. థ్యాంక్ యూ. అన్ని సస్పెన్స్ మీద వెళ్తున్నాయి కదా సార్, మీరు స్పెషల్ గా దాన్నే చేస్తున్నారు. ఇంకా అందుకనే ఫస్ట్ టైం రూట్ మ్యాచ్ ఒక చిన్న ప్రేమ కథలో చేశాను. ఫ్యూచర్ లో ఇంకా మీరు ఏమన్నా చేసే ఏమన్నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి? డ్రీమ్ ప్రాజెక్ట్ తెలియదు కానీ ఇది ఎంజాయ్ చేస్తున్నాను. త్వరలో నా గూఢచారి టూర్ రాబోతోంది. సో ప్రస్తుతానికి ఈ హార్ట్ గేమ్ ఎంజాయ్ చేయండి, నెక్స్ట్ మైండ్ గేమ్ వస్తుంది మళ్ళీ. అదే అనుకున్నానండి, కానీ నా ఫ్రెండ్ నాగి కల్కిలో ఆ స్టోరీ పెట్టాడు. సార్ విలన్ క్యారెక్టర్ ఇష్టమా, హీరో క్యారెక్టర్ ఇష్టమా? అంటే ప్రతి మనిషి తన లైఫ్ లో తన హీరో, ఇంకోటి లైఫ్ లో విలన్ అవుతాడేమో అనుకుంటున్నాను. డెకాయిడ్ కి ఒక్క పదంలో దాని సినిమా గురించి చెప్పగలరా? డెకాయిడ్ నా కొడుకు అనుకున్నాను హీరో. సార్ ఇప్పటికీ మీరు చేసిన మూవీస్లో మీకు మైండ్లో ఇప్పటికి ఉండిపోయే క్యారెక్టర్ ఏంటి సార్? మీకు బాగా గట్టిగా మైండ్లో ఉండిపోయే క్యారెక్టర్? బాహుబలి. డెఫినెట్లీ నాకు అంటే డిఫరెంట్ ఫిల్మ్ డిఫరెంట్ రెస్పాన్స్ అవుతుందండి. కుర్రోళ్ళందరూ ఎప్పుడు నాతో ఎవరు సినిమా అంటారు, కుర్రోళ్ళందరూ. మీటూ మూమెంట్ సార్ దీంట్లో. పిల్లలందరూ ఎప్పుడు ఏజెంట్ గోపి గూఢచారి అంటారు. ఫ్యామిలీస్ అందరూ మేజర్ అంటారు. సో అలా. నువ్వు ఆనందపడేది, నువ్వు ఇబ్బంది పడేది